మీరు విజువల్ ఆర్టిస్ట్ అవటం వలన చాలా హెల్ప్ అయింది, బికాజ్ ఫ్యాంటసీ జానర్ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇమాజినేషన్. ఎగ్జాక్ట్లీ. ఇది ఏంటంటే మెయిన్ నాకు ఎప్పుడు యానిమేషన్ బ్యాక్గ్రౌండ్, ఈ స్కల్స్ ఇవి ఎక్కువ, హ్యూమన్ ఎనాటమీ ఇవన్నీ ఎక్కువ డ్రా చేస్తున్నాడు అనమాట. అందుకని నాకు దాంట్లో క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు నాకు అంటే టర్న్ అరౌండ్స్ చేసేవాళ్ళం క్యారెక్టర్ డిజైన్, అవన్నీ కూడా ఈ సినిమాకి నాకు బాగా హెల్ప్ అయింది. లాస్ట్ మాన్స్టర్ చేసేటప్పుడు తనకి ఒక హ్యాండ్ ఉంటుంది, ఇంకో హ్యాండ్ 5 హ్యాండ్స్ ఉంటాయి, ఇట్లా దానికి ఇంకేం డిఫరెంట్ చేయగలం అని చెప్పి దాని మీద ఆ డీటెయిలింగ్ ఇది ఉంటుంది. నాకు లక్కీగా ఏంటంటే ప్రభాస్ గారికి చాలా వ్యాస్ట్ నాలెడ్జ్ ఉండటం వల్ల నాకు అది ఒక జడ్జ్మెంట్గా నాకు బాగా హెల్ప్ అయింది. అంటే నన్ను టిక్ చేసే విధానం, ఇది బాగుంది, ఇది మనం ఏంది ర్యాండమ్గా వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఆ ఆపోజిట్ పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ ఉన్నప్పుడే అది క్వాలిటీ అవుట్పుట్ వస్తుంటుంది అనమాట. అది సో ఆయన చాలా బాహుబలి నుంచి ఇప్పటివరకు అన్ని విఎఫ్ఎక్స్లు ఇవన్నీ ఉన్న సినిమాలు చాలా చేశారు. సో హీ నోస్ ద గేమ్ అన్నట్టు. అవునవును. ఆయన అన్ని 10 years నుంచి అన్ని రకాలు చూశారు కదా, సీజీలు కూడా ఎలా గ్రో అవుతున్నాయో ట్రావెల్ అయిన వ్యక్తి. అందుకని ఆయనకి అది ఏది ఉంది. నాకు ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో నాకు చాలా హెల్ప్ అయింది, ఫాస్ట్ స్టెప్ అయింది అది.